మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గుంటూరు జిల్లా తెలుగు యువత కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. అన్నగారు బొమ్మకు నివాళులు అర్పించాల్సింది కోరుతాను. జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జిల్లా తెలుగు యువత అధ్యక్షుల వారిని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుల వారిని మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి నాని గారి చేతుల మీదుగా శాల్వా కప్పుతూ పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ మీ ప్లేసుల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ అమ్మా ప్లీజ్ ప్లీజ్, యువత మీటింగ్ అమ్మా ఇది. ఈరోజు దయచేసి మన తెలుగు యువత నియోజకవర్గాల నుంచి వచ్చిన సభ్యులు కానివ్వండి, మన తెలుగు యువత విద్యార్థి కార్యకర్తలు గమనించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కొంచెం ముఖ్యమైన పని మీద ఈరోజు ఉండవల్లి రమ్మన్నారు. ఆ నేపథ్యంలో చంద్రశేఖర్ గారు అర్జెంటుగా వెళ్లాల్సినప్పటికీ మన తెలుగు యువత సభ్యులు మీటింగ్ పెట్టుకున్న విషయాన్ని ఇంపార్టెంట్ గా తీసుకొని మనకి కనపడడానికి రావడం జరిగింది. కాబట్టి మాధవి మేడం గారి పర్మిషన్ తో చంద్రశేఖర్ గారు మాట్లాడతారు. తర్వాత మనం మాధవి గారితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఈరోజు ముఖ్యంగా మనం ఈ సమావేశం అవడానికి ముఖ్య కారణం మీట్ అండ్ గ్రీట్. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నత చదువులు చదువుకొని మనలాగే కష్టపడి మీ అందరూ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారు, మనందరూ ఒక రోల్ మోడల్ గా తీసుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ పెమ్మసాని గారు. విద్యావేత్తగా, డాక్టర్గా, పారిశ్రామికవేత్తగా ఇప్పుడు జన్మభూమి రుణం తీర్చుకునే ప్రక్రియలో భాగంగా మాతృభూమి కోసం ప్రజాసేవకు పరమావధిగా భావిస్తూ ఈరోజు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి మన ముందుకు వచ్చిన వ్యక్తి మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే, ఏ విధంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఊపు ఉత్సాహాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో డాక్టర్ గారు అని మనం చూసాం. గల్లా జయదేవ్ గారు గతంలో తెలుగు యువత విభాగానికి ఎంతో అండగా ఉన్నారు. ఈ 4 నెలల కాలంలో ఈ వేదిక మీద ఉన్న తెలుగు యువత జిల్లా కమిటీ సభ్యులు కానివ్వండి, వివిధ నియోజకవర్గాల వచ్చిన అధ్యక్షులు, కార్యదర్శులు, మనందరం ఎన్నో ప్రభుత్వ దాష్టికాలకి, ప్రభుత్వ అరాచకాలకి, వైకాపా ప్రభుత్వం పోలీసు వ్యవస్థని, సిఐడి వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఏ విధంగా మన పైన, మన ఇళ్లలో ఉన్న వారిపైన ఏ విధంగా మానసిక వేదన గురి చేసి ఇబ్బందులు పెట్టారని మనందరికీ తెలిసిన విషయమే. సార్, మా అమ్మగారు క్యాన్సర్ పేషెంట్ సార్. అర్ధరాత్రులు 2 గంటలకు ఇంటికి వస్తారు, ఇబ్బందులు పెడతారు, స్టేషన్కి రమ్మంటారు నన్ను, వాళ్ళు భయపడుతూ ఉంటారు. మానసిక వేదనకి నా ఒక్కడనే కాదు, ఈ తెలుగు యువత కమిటీలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరూ ఈ పోలీస్ దాష్టికాలకు బాధితులే. దానికి ప్రత్యక్ష సాక్షి మా కోవెలమూటి రవీంద్ర గారు కూడా. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ప్రభుత్వ దాష్టికాలకి బాధితులుగా ఉన్న వారందరూ మేము గతంలో మీరు రాకముందు జయదేవ్ గారు పోటీ చేయట్లేదంటే ఎంతో బాధపడ్డారు, భయపడ్డారు. మన పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మీరు వచ్చాక ఒక భరోసాని కల్పించడానికి ప్రత్యక్షంగా 6 అడుగుల బుల్లెట్ రూపంలో చూస్తున్నాం డాక్టర్ పెమ్మసాని గారిని. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనందరం ఒక సైనికుల మాదిరిగా కష్టపడి మనం పెమ్మసాని చంద్రశేఖర్ గారితో పాటు, గల్లా మాధవి గారితో పాటు రేపు మన పార్లమెంటు పరిధిలోని మిగతా 6 అభ్యర్థుల గెలుపులో ముఖ్యంగా మన యువనేత మన కోసం ఇంట్లో వారు కూడా
ఫ్యామిలీలో తెదించి ఏ విధంగా గత 2 ఏళ్లుగా రోడ్ల మీద తిరిగారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని భరోసానిచ్చారో ఆ యువనేత కూడా మన పార్లమెంట్ లో పెమ్మసాని గారి పరిధిలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. మన యువనేతను కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని ఒక చారిత్రక విజయం దిశగా ముందుకెళ్లాలని చెప్పి